లేవియకాండం 3వ అధ్యాయం. ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా దేవుడు మానవాళికిచ్చినటువంటి సమాధానంను అనగా తండ్రి అయిన దేవునికి ఆయన ప్రజలైన విశ్వాసులతో కలిగి ఉన్న ఆ సమాధానం. మరో మాటలో రానున్న రోజుల్లో కొత్త నిబంధనలో యేసు ప్రభు మానవాళి పక్షంగా తండ్రికి ప్రజలకు మధ్యలో ఉన్న ఆ గ్యాప్ను ఫిల్ చేయటానికి సమాధాన బలిపశువుగా అర్పించబడి వీరిరువురి మధ్యలో ఏర్పాటు చేసిన సమాధానం, దాన్నే లేవియకాండం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు సమాధాన బలియాగాన్ని పండుగగా ఆచరించుకోవటం. దేవునికి మహిమ కలుగునుగాక. రండి 3వ లేవియకాండాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీదను, డొక్కల మీదను, క్రొవ్వును, కాలేజం మీదను, మూత్రగ్రంథుల మీదనున్న వప్పను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకొని రావలెను. అతడు అర్పించు అర్పణం గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీది కాలేజం యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కులపైనున్న క్రొవ్వును, 2 మూత్రగ్రంథులపైనున్న కాలేజం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారం. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. హల్లెలూయా. తండ్రి అయిన దేవునితో ఆయన కుమారులైన ఈ మానవులు సమాధానం పడటం సాధ్యమని యేసు ప్రభుల వారు చేయబోచున్న ఆ సమాధాన నిబంధనకు ఛాయారూపమే లేవియకాండం 3వ అధ్యాయంలోని సమాధాన బలియాగపు పండుగ అనే చెప్పాలి. ఇంతటి భాగ్యాన్ని అయోగ్యులమైన మనపక్షంగా సమాధాన నిబంధన చేయటానికి యేసునాథుడు చేసిన ఆ మహోన్నతమైన బలియాగాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ పాఠాన్ని ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.